హలో వ్యూవర్స్! వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్‌కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. 'కాల్గల్ విభిన్న ప్రేమ కథ' 66వ భాగం. ధ్రువ్ ఇదివరకు ఎలా ఉండేవాడో, అతనికి అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉండేవారు కదా! వాళ్ళు కూడా ఫంక్షన్‌కి వచ్చి ధ్రువ్‌కి భార్య స్థానంలో ఉన్న తీర్థను చూసి నవ్వుకుంటూ ఏదేదో గొణుక్కుంటున్నారు. ధ్రువ్ తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూనే తీర్థ ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అని చూస్తున్నాడు. తీర్థ అక్కడ కూడా ముభావంగా నిలుచుని ఏదో ఆలోచిస్తుంది. డార్క్ పింక్ డిజైనర్ సారీ విత్ మ్యాచింగ్ ఆర్నమెంట్స్‌తో ఆమె ఆహార్యం ఎంత అందంగా ఉందో, ఆమె మోము అంత డల్‌గా ఉంది. యాక్టివ్‌నెస్ లేదు, ముఖంలో కళ లేదు. దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా అన్యమనస్కంగా ఉంది. అప్పుడే ధ్రువ్ ఫ్రెండ్స్ కొంతమంది ఒకరికొకరు సైగలు చేసుకొని డ్రింక్స్ సిప్ చేస్తూ తీర్థ చుట్టూ చేరారు. వాళ్ళను చూడగానే ధ్రువ్ దగ్గరకు వెళ్ళిపోవడానికి కదిలిందామె. వెంటనే ఒకడు ఆమెకు చేతిని అడ్డు పెడుతూ, అప్పుడే అలా జారుకోవాలని అనుకుంటే ఎలా మేడం? మీరు మా గురించి, మేము మీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంటూ ఆమెకు మీదకు వస్తున్నాడు. దాంతో ఆమె వెనక్కి అడుగులు వేస్తూ కళ్ళతోనే ధ్రువ్ కోసం వెతుకుతుంది. కానీ అతను కనిపించడం లేదు. అప్పటి వరకు అక్కడ ఉన్న ధ్రువ్ ఎవరో బాగా కావలసిన వాళ్ళు ఎదురుపడితే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంటి, నీ మొగుడు కోసం చూస్తున్నావా? వాడే నిన్ను మాకు అప్పగించి ఊరికే అక్కడ బాతాకాని కొడుతున్నాడు అంటూ ఆమె భుజం మీద చేయి వేయబోయాడొకడు. అప్పుడే ధ్రువ్ అక్కడికి వచ్చి వాడి చేయి తీర్థ మీద పడకముందే ఆపి, జస్ట్ స్టే అవే ఫ్రమ్ హర్ అన్నాడు కోపంగా. ఎందుకు బాస్ అంత కోపం? ఎంతోమంది అమ్మాయిలతో తిరిగిన నీకు పతివ్రత పెళ్ళాంగా వస్తుందేంటి? నీలాంటిదే వస్తుంది. మరి బిల్డప్ ఎందుకు? రోజు నువ్వే ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఈ రోజుకి మా కోసం వదిలే అన్నాడొకడు. సరే, మీకోసం వదిలేస్తాను అన్నాడు ధ్రువ్. ఆ మాట వింటూనే భయంతో కళ్ళను నిలబెట్టేసింది తీర్థ. ఆ అబ్బాయిలు మాత్రం కళ్ళల్లో కామం పెరిగిపోతున్నట్లుగా తీర్థ వైపు ఆశగా చూస్తున్నారు. ధ్రువ్ వాళ్ళ చూపులకు ఇరిటేట్ అవుతూ, నేను వదిలేస్తాను అన్నది నా భార్యను కాదు, మీతో ఫ్రెండ్షిప్ని అన్నాడు. ఆ మాట వినగానే ఫ్రెండ్స్ నిరాశగా ఒకరిని ఒకరు చూసుకుంటూ, ఏంట్రా దీనిలో ఉన్న గొప్ప? ఎంతోమందితో నువ్వు నీ తమ్ముడు కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఇంట్లో పెట్టుకొని కూడా ఇద్దరు ఎంజాయ్ చేయడం లేదా? ఇది పేరుకే నీ భార్య, కానీ నిజానికి ఇది మీ ఇద్దరి ఉంపుడుగత్తె. మరి మాకు కూడా షేర్ ఇస్తే నష్టమేంటి అన్నాడొకడు. అంతే, ఆ డైలాగ్ వేసినవాడు ఎగిరి ఫంక్షన్ హాలు బయటపడ్డాడు. ఏంట్రా నువ్వే మగాడివనుకుంటున్నావా? బాటిల్కి అమ్మాయికి లొంగిపోయే నీకే అంత పొగరుంటే మా మీద మాకు కంట్రోల్ ఉన్న మాకెంత పొగరు ఉండాలి అని అంటూ ఇంకొకడు ధ్రువ్ మీద విరుచుకుపడ్డాడు. దాంతో ముందే బాధగా ఉన్న తీర్థ వ్యధ మరి కాస్త రెట్టింపయింది. పెళ్ళికి ముందే కాదు, పెళ్ళయ్యాక కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే యోగం లేదు నాకు. నాకంటూ ఒక విలువ, గౌరవం లేవు సరికదా! నా గురించి ఇంత నీచంగా మాట్లాడతారని అనుకోలేదు. ధ్రువ్ ఇప్పుడు మారాడు, కానీ అంతకు ముందు వరకు ఉన్న అతని క్యారెక్టర్‌నే అందరూ గుర్తుపెట్టుకుంటారు కదా! మరి అటువంటి వ్యక్తికి భార్యను అయితే నా డిజిగ్నేషన్ ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది అని బాధపడుతూ అక్కడి నుండి ఏడుస్తూ బయటకు వచ్చేసింది తీర్థ. ఆమె ఒంట్లో శక్తి అంతా నశించిపోయేలా ఏడుస్తుంది. కన్నీటికి బదులు రక్తం వచ్చేలా ఏడుస్తుంది. కడుపును మోసిన కన్నతల్లి లేదు, తోడ పుట్టినవాడు తోడు లేదు, కన్న తండ్రి ప్రేమ తెలియదు. కనీసం నా పెళ్ళైనా సజావుగా అవుతుంది అనుకుంటే నా ఏ ఒక్క కోరిక తీరలేదు సరికదా! అన్నదమ్ములకు ఉమ్మడి పెళ్ళాన్నయ్యాను అనే పేరు మాత్రం వచ్చింది అని బాధపడుతుంది. నాకు కావలసింది ప్రేమ. వాడు ప్రేమిస్తున్నా చెప్పడు. ఇదే ప్రేమని తెలియక చెప్పడం లేదో, లేక తెలిసినా చెప్పడం లేదో నాకు తెలియదు. నాకు అక్కరలేనిది ఆస్తి, అంతస్తులు. అవి వద్దన్నా నా పేర రాసి నన్ను నిందల పాలు చేస్తున్నారు. ఇల్లు ముక్కలవ్వకుండా, ఆస్తి విచ్ఛిన్నం అవ్వకుండా నేనేదో ఉద్ధరిస్తానని ఆస్తి నా పేర రాశారు. అది నాకు అర్థమైంది. కానీ
ఆ బాధ్యతలు తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఇక ఇప్పుడు భర్తతో కలిసి బయటకు వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా నాకు, నా క్యారెక్టర్‌కి పేర్లు డిసైడ్ చేస్తున్నారు. ఒకడేమో కాల్ గర్ల్ అంటాడు. ఇంకొకడేమో ఉంపుడుగత్తె అంటాడు. ఆడపిల్లగా పుట్టడం అంటే వరం అనుకునేదాన్ని. కానీ అదొక శాపం అనిపించేలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అని బాధపడుతూ, ఎటు వెళ్తుందో తెలియకుండా కాళ్ళు ఎటు తీసుకుపోతే అటు నడుచుకొని వెళ్ళిపోతుంది తీర్థ. కార్లు రిపేర్ చేసుకుంటున్న మెకానిక్ షెడ్‌ని క్రాస్ చేసుకొని వెళ్తున్న తీర్థను చూసి, అందులో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులు ఒకరి ముఖాలొకరు చూసుకుని వెనక్కి తిరిగి రోడ్డు వైపు చూశారు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. టైం చూస్తే రాత్రి 10 దాటింది. దాంతో ఆ నలుగురు వ్యక్తులు చేతిలో పని వదిలేసి ఆమె వెనుక కదిలారు. పరిసరాలను గుర్తించకుండా నడుస్తున్న తీర్థ వైపు సడన్‌గా ఏదో వెహికల్ వచ్చేసింది. దాంతో ఎవరో ఆమెను పక్కకు లాగారు. అప్పుడే ఆమె ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయ్యి చుట్టూ చూసింది. చిమ్మ చీకటిగా ఉండి రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. "ఏంటి మేడం, ఎక్కడికి ఇలా ఒంటరిగా వెళ్ళిపోతున్నారు?" అని ఎవరో అడిగారు. దాంతో అటుగా చూసి తన చేతిని అతని నుండి లాక్కొని, "నేనెటు వెళ్తే మీకెందుకు?" అనేసి అతని పక్క నుండి కదలబోయింది. అప్పుడే మిగిలిన వ్యక్తులు కూడా ఆమెకు అడ్డుగా నిలిచారు. దాంతో అప్పటికే బాధలో ఉన్న తీర్థకు పిచ్చ కోపం వచ్చింది. వెంటనే పక్కన ఉన్న ఏదో కర్రను చేతపుచ్చుకొని, "ఆడపిల్ల కనిపిస్తే మరో ఆలోచన రాదారా మీకు? మిమ్మల్ని కనింది కూడా ఆడదే అని మరిచిపోతున్నారా? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీరసలు మనుషులేనా?" అని అంటూ ఇష్టానికి ఎవరు దొరికితే వాళ్ళను కొడుతుంది. దాంతో వాళ్ళు ఆమె కొడుతున్న దెబ్బల నుండి తప్పించుకుంటూ ఆమెకు దగ్గరగా రాబోతుంటే, ఎవరు ముందుకు వస్తే వాళ్ళను ఇష్టానికి కొట్టేస్తుంది తీర్థ. "పాప ఏదో ప్రెస్టేషన్‌లో ఉన్నట్లుందే, తగ్గిద్దాం రండిరా" అంటూ ఒకడు చాచి ఆమె చెంప మీద కొట్టాడు. మొరటుగా ఉన్నాడేమో, వాడి దెబ్బకు పెదవి చిట్లి రక్తం వస్తుండగా స్పృహ తప్పి పడిపోయింది తీర్థ. తెల్లవారుతుండగా నలుగురు వ్యక్తులు తనని అడ్డగించడం, ఎవరో కొట్టడం గుర్తుకు వచ్చి "నో" అని అరుస్తూ మంచం మీద నుండి లేచి కూర్చుంది తీర్థ. ఆమె ఎక్కడ ఉందో ఒక్క క్షణం ఆమెకు అర్థం కాలేదు. దాంతో కళ్ళల్లో ఉన్న నీటిని రెప్పల సాయంతో కిందకు జార్చి తేరిపారా చూసేసరికి ఆమెకు ఎదురుగా సిమెంట్ కలర్ ప్యాంట్ మీద పింక్ షర్ట్ ఇన్షర్ట్ చేసుకుని నిన్నటి ఆహార్యంలో ఉన్న ధ్రువ్ సోఫాలో కూర్చుని ఉండడం కనిపించింది. ఇంకాస్త తేరిపారా చూసేసరికి ఆమె ఒక చిన్న గదిలో బెడ్ మీద ఉంది. అది తమ ఇల్లు కాదని అర్థమైంది. తీర్థకు తెలివి వచ్చిందని ధ్రువ్ సోఫాలో నుండి లేచి నిలుచున్నాడు. దాంతో తీర్థ భయంతో మంచం మీద నుండి లేచి నిలుచుంటూ, "ఇది ఏం ప్లేస్? నేనిక్కడికి ఎలా వచ్చాను? నువ్వు నన్ను ఏ పరిస్థితిలో ఇక్కడికి తీసుకువచ్చావు చెప్పు" అని ఏడుస్తూ అడిగింది. ఆమె బాధ అర్థమై, "రోడ్డు మీద నిన్ను అడ్డగించిన వాళ్ళను నువ్వు కొట్టేటప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలోనే తీసుకొచ్చాను" అన్నాడు రెక్లెస్గా. "నిజంగా?" అంది కళ్ళు వర్షిస్తుండగా. "నువ్వేది అంత ఈజీగా నమ్మవు కదా, నీకన్ని సాక్ష్యాలతో చూపించాలి కదా" అని అతని సెల్లో వీడియో ఆన్ చేసి ఆమెకు అందించాడు. నలుగురిలో ఒకడు తీర్థ చెంపను చెళ్ళుమనిపించగానే ఆమె స్పృహ తప్పి అప్పుడే అక్కడికి వచ్చిన ధ్రువ్ గుండెల మీద పడిపోయింది. దాంతో "తీర్థ, తీర్థ" అని పిలిచాడు. ఆమె స్పృహలో లేదని అర్థమైంది. అలాగే ఆమె పెదవి చిట్లి రక్తం వస్తుండడం కనిపించి అతని కోపం నశాలానికి అంటింది. ముందు ఆమెను కారులో కూర్చోబెట్టి ఆమె పరిస్థితికి కారణమైన వాళ్ళ పని పట్టాలి అని ఆమెను ఎత్తుకున్నట్లుగా 2 చేతుల్లోకి తీసుకుని కారు వైపు నడుస్తున్న ధ్రువ్ భుజం మీద చేయి వేశాడొకడు. దాంతో వాళ్ళ వైపు తిరిగాడు ధ్రువ్. "ఏంటి బాస్, దొరికిందే ఛాన్స్ అని పాపను ఒక్కడివే తీసుకుపోతున్నావు? మాకు కూడా షేర్ కావాలి" అన్నాడొకడు. "షేర్ ఏం కర్మ, పూర్తిగా తీసుకోండి" అని చేతుల్లో తీర్థ ఉంటుండగానే వాడి కడుపులో కాలుతో తన్నాడు ధ్రువ్. వెంటనే మిగిలిన వాళ్ళు కూడా అతనిపై విరుచుకుపడ్డారు. ఇద్దరు తీర్థను అతని చేతుల్లో నుండి లాక్కోవడానికి ట్రై చేస్తుంటే, మరో ఇద్దరు ధ్రువ్ని అడ్డు తొలగించాలని చూస్తున్నారు. అసలే పార్టీలో రచ్చ రచ్చ అయ్యింది. తీర్థ కనిపించలేదు అని బయటకు వస్తే వీళ్ళ గోల ఏంటి అని ధ్రువ్ విపరీతమైన ఇరిటేట్లో ఉన్నాడేమో. వాళ్ళు కొట్టడానికి వస్తుంటే చేతిలో తీర్థ ఉంటుండగానే కిందకు వంగుతూ
వాళ్ళల్లో వాళ్లే కొట్టుకునేలా అడ్డు తప్పుకుంటూ దొరికిన వాళ్ళను దొరికినట్లుగా కాలితో తల మీద, గుండెల మీద తంతూ ఏ ఒక్కడిని క్షమించకుండా జాగ్రత్తగా అందరినీ పడుకోబెట్టాడు. తర్వాత తీర్థను కారులో కూర్చోబెట్టి పడిపోకుండా సీటు బెల్ట్ పెట్టి కారు ఫ్రంట్ డిక్కీ మీద పెట్టిన అతని సెల్ తీసుకొని, "నువ్వేది ఒక పట్టాన నమ్మవు కదా, అందుకే నీకోసమే ఈ వీడియో" అని చెప్పి అప్పటి వరకు క్యాప్చర్ అవుతున్న వీడియోని అక్కడికి ఆఫ్ చేసి కారులో కూర్చుని డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. రాత్రి జరిగిన ఆ సంఘటన తాలూకా రికార్డైన ఆ వీడియోని చూస్తున్న తీర్థను చూసి, "ఇప్పటికైనా నమ్ముతావా?" అని అడుగుతూ ధ్రువ్ ఆమె చేతిలోని ఫోన్ తీసుకుంటూ, "అక్కడేం జరగలేదు, నువ్వు సేఫ్గానే ఉన్నావు" అన్నాడు. దాంతో తీర్థ ధ్రువ్ వైపు చూస్తూ, "అక్కడే కాదు, ఎక్కడా ఏం జరగకపోయినా అందరూ నన్నొక ఉంపుడుగత్తెలానే చూస్తున్నారు. చెడు ప్రవర్తన కలవారు ఒకే ఇంట్లో ఉంటే ఇక వావే వరుసలు మరిచిపోయి అందరూ అలాగే ఉంటారని అలా ఎలా జడ్జ్ చేస్తారు? అది నిందే కావచ్చు, ఆ మాటలు అన్నవాళ్ళు బుద్ధిమంతులు కాకపోవచ్చు, కానీ ఈరోజు ఆ నలుగురు అన్న మాటలే తర్వాత మిగిలిన అందరూ అంటే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? అలాంటి భయంకరమైన మాటలు వినే కన్నా చావడం నయమనిపిస్తుంది నాకు. నువ్వు మారిపోయినా కూడా నా వల్ల నీకు కూడా చెడ్డ పేరే వస్తుంది. అమ్మ, అన్నయ్యతో పాటే నేను కూడా చచ్చిపోయి ఉంటే నీకు భార్యను అయ్యేదాన్ని కాదు. అసలు నన్నెందుకు భరిస్తున్నావు నువ్వు? నా వల్ల నీకు కూడా ఎటువంటి ప్రయోజనం లేదు కదా, మరెందుకు నన్ను భరిస్తున్నావు? ఇక నీకు ఆ అవసరం లేదు. నేను దూరంగా వెళ్ళిపోతేనే నీకు నాకు మనశ్శాంతి. నాకు ఆస్తి వద్దు, అంతస్తు వద్దు, ఈ అవమానాలు, నిందలు ఇవేం వద్దు. నా వల్ల నీకు కూడా అవమానమే. నేను నీతో ఉంటే నువ్వు కూడా మాటలు పడాల్సి వస్తుంది. అందుకే నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను. నేనెవరినో ఎవరికీ తెలియనంత దూరం వెళ్ళిపోతాను. నిన్ను నీ వాళ్లకు దూరం చేసే హక్కు నాకు లేదు. అందుకే నేను మాత్రమే వెళ్ళిపోతాను. కాల్ గర్ల్, ఉంపుడుగత్తె లాంటి మాటలు ఇకపై వినాల్సిన అవసరం నాకు లేదు" అనేసి పరుగున ఆ గది బయటకు వెళ్ళిపోయింది. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందని ధ్రువ్ అనుకున్నాడు. తీర్థ అలానే మాట్లాడింది. దాంతో ధ్రువ్ టెన్షన్ పడకుండా ఆమె వెనుక కదిలాడు. తీర్థ ఆ గది బయటకు వచ్చి పరుగున ఓ 4 అడుగులు వేసింది. అప్పుడే, "నన్ను కూడా వదిలి వెళ్ళిపోతావా?" అని అడిగాడు ధ్రువ్. దాంతో ఆగి అతని వైపు తిరిగి, "లేదంటే నువ్వు ఈ ఆస్తి, వ్యాపారం అన్నీ వదిలేసి నాతో వచ్చేస్తావా?" అని అడిగి అతను సమాధానం చెప్పేలోగా, "అప్పుడు నాది స్వార్థం అవుతుంది. నా కోసం నిన్ను బికారిని చేయలేను" అనేసి మరో 4 అడుగులు వేసి ఆగింది. తన చుట్టుపక్కల ఉన్న దాన్ని చూస్తూ మళ్ళీ అడుగులు వేసింది. కానీ ఇక ఆమె అడుగులు ముందుకు పడడం లేదు. ఆమె ఇప్పటి వరకు ఉన్న ఆ చిన్న గది తప్ప మిగిలిన ప్రదేశం అంతా అందమైన పూలతో విశాలంగా బ్లాక్స్గా విస్తరించిన పూల గార్డెన్ అది. ఆ గార్డెన్లో అడుగడుగున హృదయాకారంలో రకరకాల పూల చెట్లు ఉన్నాయి. కాస్త దూరంలో పెద్ద చెట్లు, అవి కూడా హృదయాకారంలో కనిపించాయి. దాంతో ప్రతి పరిసరాన్ని కళ్ళింతలు చేసి చూస్తుంది తీర్థ. అక్కడ ఉన్న ప్రతి కొమ్మకు సహజసిద్ధంగా పెరుగుతున్న హృదయాకారంలో ఉన్న పూలు కనిపిస్తున్నాయి. అప్పుడే తెల్లవారుతుందేమో. సూర్యుని కిరణాలు పడుతుంటే ఆ ప్రదేశం అందంగా, ఆకర్షణీయంగా, మరింత రమణీయంగా కనిపిస్తుంది. వాటిని చూసి షాక్ అవుతూ, "లవ్ షేపులో పువ్వులా? నేనింతవరకు ఇలాంటి అద్భుతాన్ని చూడలేదు" అని అబ్బురంగా చూస్తూ, "ఇది కలా, నిజమా?" అని వాటిని సమీపించి అందంగా స్పృశించింది. వెంటనే దరహాసంతో ఆమె పెదవులు విచ్చుకుంటుండగా, ఇది కల కాదు, నిజం అని విస్మయం చెందుతూ తల పక్కకు తిప్పి చూసిన ఆమె మరో అద్భుతాన్ని చూస్తున్నట్లుగా ఆశ్చర్యపోయింది. ఆమె చూపు నిలిచిన ప్రతి ప్రదేశంలో మొలిచిన పూల మొక్కలు "ఐ లవ్ తీర్థ" అని ఇంగ్లీషు లెటర్స్ పేర్చిన ఆకారంలో రకరకాల పూలతో అందంగా కనువిందు చేస్తున్నాయి. దాంతో ఆమె ఎటు చూస్తే అటు 6x6 విస్తీర్ణంలో బ్లాక్స్గా ఉన్న గడ్డి ప్రదేశంలో ఎదిగిన పూల మొక్కలు "ఐ లవ్ తీర్థ" అనే దర్శనమిస్తున్నాయి. తీర్థ అబ్బురంగా వాటిని చూస్తూ "ఐ లవ్ తీర్థ, ఐ లవ్ తీర్థ" అని చదువుతూ, ఈ గార్డెన్ ఎవరిది? ఐ లవ్ తీర్థ అని వీటిని ఈ ఆకారంలో ఇంత అందంగా ఎవరు పెంచుతున్నారు?
ఇది ఇప్పటికిప్పుడు కాదు, ఎప్పటి నుండో పెంచుతున్నట్లుగా ఉంది. అంటే ఇది ఈ పూలవనం ధ్రువ్‌కి సంబంధించినదా? ధ్రువ్ తన మనసులో మాటను ఇలా ఈ గార్డెన్ రూపంలో చూపిస్తున్నాడా అని అనుకుంటూ, ఆశ్చర్యపోతూ, ఆనందపడుతూ, దారులుగా జారుతున్న కన్నీటిని తుడుచుకునే తీరిక లేనట్లు మరింత ఇష్టంగా ఆ గార్డెన్‌ని చూస్తున్న ఆమెకు కాస్త దూరంలో ఆ పూల మీద ఏదో కవర్ కనిపించింది. దాంతో అటుగా వెళ్ళి అందులో ఏముందో అని తీసి చూసిన తీర్థ షాక్ కొట్టినట్లుగా ఉండిపోయింది. అందులో ఆమె ఒకప్పుడు ఆశపడి కొనుక్కోవాలని అనుకుని వదులుకున్న అనార్కలి డ్రెస్, ఇంకా గాజులు ఉన్నాయి. వాటిని పట్టి పట్టి చూస్తూ, ఇష్టంగా తడుముతూ, ఇవి ఇవి అని ఏదో చెప్పాలని ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది తీర్థ. అప్పుడే, నువ్వు మనసు పడిన వాటిని నేనే నీకోసం కొని దాచాను అన్నాడు ధ్రువ్. దాంతో కళ్ళల్లో దారులుగా జారుతున్న కన్నీటిని తుడుచుకునే స్పృహ లేకుండా వెనక్కి తిరిగి ధ్రువ్ వైపు చూసింది తీర్థ. ఎందుకు కొన్నాను అని అనుకుంటున్నావా? నీకోసం కొన్నాను. నీ ఆనందం కోసం కొన్నాను. నా ప్రేయసి ఆశపడిన కానుకలు ఆమె చెంతకు చేర్చాలని కొన్నాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎస్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ తీర్థ అని అన్నాడు ధ్రువ్. అతని మనసులో మాటను గార్డెన్ రూపంలో మాత్రమే కాదు, ఆర్తిగా తన నోటితో చెప్పాడు అని తీర్థ మంత్రముగ్ధల బొమ్మలా అయిపోయి నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపు చూస్తుంటే, అవును, నువ్వు చూస్తున్నది నిజం. అలాగే నేను చెప్తున్నది కూడా నిజం. నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నావని ప్రాక్టికల్ జోక్ చేయడం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అన్నాడు ధ్రువ్. దాంతో కళ్ళను నిలబెట్టేసి అతన్నే అలా చూస్తూ ఉండిపోయింది తీర్థ. నమ్మకం కలగడం లేదు కదూ? అవును, నమ్మకం కలగడం కష్టమే. శిలలా ఉన్న వాడిని శిల్పంగా మారానని, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే నమ్మడం కష్టమే. అయితే మన పెళ్ళి అయిన తర్వాతే నాకు నీ మీద ప్రేమ కలిగింది అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, మన పెళ్ళికి ముందే ఏ క్షణం నుండి నీ మీద ప్రేమ కలిగిందో నాకు కూడా తెలియదు. కానీ నేను నిన్ను ప్రేమించడం నిజం. అవును తీర్థ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని ఆమె వైపు ఆర్తిగా చూస్తూ ఇన్ని నాళ్ల తన బాధను వ్యక్తపరుస్తున్నాడు ధ్రువ్. నా కన్నతల్లిని ఫోటోలో తప్ప ఎలా ఉంటుందో చూసుకోకుండానే ఆమె నాకు దూరం అయ్యింది. మా నాన్న వల్ల తప్పు జరిగిందని చెప్పి ప్రెగ్నెంట్ అయిన పిన్నితో రెండో పెళ్ళయింది. ఆ వచ్చిన ఆమె నన్నే కాదు, తన కడుపున పుట్టిన దేవుని కూడా సరిగా చూసుకోలేదు. ఆమెకు పార్టీలకు పబ్బులకు వెళ్ళడానికే సమయం సరిపోయేది కాదు. ఇక మాతో ఎలా టైం స్పెండ్ చేస్తుంది? దాంతో ఏం చేసినా అడిగేవాళ్ళు లేక ఇంట్లో అందరూ ఫ్రీ లైఫ్కి అలవాటు పడడం చూసి నేను కూడా అదే జీవితం అని అనుకున్నాను. అలాగే పెరిగాను. నా చూపు పడితే చాలు, నా చేతి స్పర్శ తగిలితే చాలు అని అమ్మాయిలు వెంపర్లాడడమే తెలిసిన నాకు చెంపదెబ్బ కొట్టి మరీ నీలాంటి అమ్మాయిలు కూడా ఉంటారని తెలిసేలా చేశావు అని ఇంకా చెప్తున్నాడు ధ్రువ్. ఇంకా ఉంది. ఫైనల్లీ ధ్రువ్ తన మనసులో తీర్థ పట్ల గల ప్రేమను చెప్పేశాడు. మరి తీర్థ నిర్ణయం ఏమై ఉంటుంది? ఆమె కూడా తన ప్రేమను చెప్తుందా? లేక ఇప్పుడు కూడా అతని నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటుందా? లేక అతనితో కలిసి సమస్యలను పరిష్కరిస్తుందా? ఏం చేస్తుందో తెలియాలంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి, అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.